70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా అట్టంకు దక్కగా, ఉత్తమ నటుడి అవార్డు రిషబ్ శెట్టిని వరించింది. ఉత్తమ నటి అవార్డుకు నిత్యా మీనన్, మానసి పరీఖ్లను సంయుక్తంగా జ్యూరీ ఎంపిక చేసింది. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో తెలుగులో కార్తికేయ 2, కన్నడలో కేజీఎఫ్ 2, తమిళంలో పొన్నియిన్ సెల్వన్ 1 నిలిచాయి. కార్తికేయ 2 చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందించారు. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. సుమారు 15 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక జాతీయ ఉత్తమ దర్శకుడిగా సూరజ్ భరజాత్య దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఊంచాయికి లభించింది. కన్నడ చిత్రం కాంతారాకు ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైనర్ అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తాకు అవార్డు దక్కగా, సహాయ నటుడిగా పవన్ రాజ్ మల్హోత్రాను వరించింది. ఇక ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా అన్బర్ ఇవోకు కేజీఎఫ్ 2 చిత్రానికి, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్కు సంయుక్తంగా తిరు చిట్రంబలం అనే తమిళ చిత్రానికి వరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వం 1కు కూడా జాతీయ పురస్కారం దక్కింది. ఈ అవార్డులు 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ 70వ జాతీయ అవార్డులను ప్రకటించారు.